అలా ఎలక్ట్రికల్గా పర్సనల్ సేఫ్టీ కాకుండా ట్రాక్ సేఫ్టీ కూడా చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. మనం ఇంతకు చెప్పినట్టు సార్ చెప్పినట్టు మన ఎంత సంతోషంగా ఈ డ్యూటీకి వచ్చామో పొద్దున మళ్ళీ అంతే సంతోషంగా భార్యా బిడ్డలతోటి మన కుటుంబంతో గడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే పర్సనల్ సేఫ్టీ లేకపోయినా ట్రాక్ సేఫ్టీ లేకపోయినా కూడా ఇది మనం చెప్పిన రెండు మన కుటుంబానికి ఎంతో నష్టం చేస్తాయి. పర్సనల్ సేఫ్టీలో ఏమున్నాయి, ట్రాక్ సేఫ్టీలో ఏమున్నది అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ సేఫ్టీలో మనకి షూస్ వేసుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలి, జాకెట్స్ వేసుకోవాలి, హెల్మెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా వాడాలి, ఎట్లా వాడాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఆ విధంగా వాడాలి. అంతేగాని నాకు బరువు ఉంది అని చెప్పేసి జంపర్స్ని అక్కడ పెట్టిపోతే ప్రాణాలు పోతాయి. ప్రాణం కంటే ఈ ప్రపంచంలో ఏదన్నా గొప్ప విషయం ఉందా? లేదు. బరువు అనే చెప్పి ఒక చిన్న తప్పుతోటి మన ప్రాణాలు పోగొట్టుకుంటామా? మీ ప్రాణాలే పోగొట్టుకోకుండా మీతోటి ఆధారపడిన మీ భార్య బిడ్డల సంగతి ఏం కావాలి? ఇది మీరు ఆలోచించుకోండి. అందుకే చెప్తున్నాను, పర్సనల్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పర్సనల్గా ఉన్నారు అంటే మటుకు నా ట్రాక్ సేఫ్టీ కూడా బాగుంటుంది, మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది. అంతేగాని దాంట్లో నెగ్లిజెన్స్, చూది మొనంతా కూడా దాంట్లో నెగ్లిజెన్స్ చూపించారు అంటే ప్రాణాలు పోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చేయడమే, తూచా తప్పకుండా ఒక చిన్న పాయింట్ కూడా అటు ఇటు కదలడానికి లేదు సేఫ్టీలో. సేఫ్టీ అంటే సేఫ్టీ అంతే. అప్పుడే నువ్వు సుఖంగా రిటైర్మెంట్ అవుతావు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేదు నేను ఇట్లానే ఉంటాను అంటే దాన్ని ఎవడు ఏమి చేయలేడు. మీ రాబోయే తరాలు కూడా బాగుపడరు. చూసుకోండి. ఎందుకు అంటే నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్న విషయం ఇది. నేను ఊరికనే చెప్పట్లేదు. నేను కుక్కట్లో తీసుకుంటాను, ఈ చెట్టు కింద వంటాను అని కాన్సెప్ట్లో మీరు ఉండగలిగితే మీకు అన్యాయం చేసుకున్నట్టే, ఈ సంస్థకు అన్యాయం చేసినట్టే, మీ భార్య బిడ్డలకు అన్యాయం చేసినట్టే, ఏదైనా అందరికీ అన్యాయం చేసినట్టు. మీరు న్యాయంగా ఉంటారా, ధర్మంగా ఉంటారా, ఈ సమాజాన్ని ఒక మంచి సామ్రాజ్యంగా స్థాపిస్తారా, మంచి పేరు తెచ్చుకుంటారా, అవార్డులు తెచ్చుకుంటారా అనేది మీ చేతిలో ఉన్నది. నేను ఒకటే లాస్ట్ చెప్పేసి ముగించుకోవాలనుకుంటున్నాను. లాస్ట్లో మీరందరూ డౌట్. ఇంకోటి, నేను పర్సనల్ సేఫ్టీ కాకుండా ట్రాక్ సేఫ్టీ అంటున్నాను. ట్రాక్ సేఫ్టీలో కూడా మీరు కీమెన్ అంటే ఏమేం టూల్స్ తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి. అంతేగాని బరువు ఉందని చెప్పేసి ఒకటి తీసుకోకుండా ఒకటి తీసుకోరాకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. దానికి ఏమేమి కావాలి, మనకి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయో, టూల్స్ ఉన్నాయో అన్నీ తీసుకుని పోవాలి. అదే మేట్ కూడా వాళ్ళకి సంబంధించింది, ఆ యూనిట్ సంబంధించినవి అన్నీ తీసుకునే టూల్స్ అన్నీ తీసుకుని పోవాలి. దాంట్లో ఒకవేళ ఎఫిషియన్సీ ఉన్నా ఇమ్మీడియట్గా ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇచ్చేసి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి తప్ప అంతేగాని సైలెంట్గా ఉండి మేము చెప్పాం సామా అని చెప్పేసి మళ్ళీ దాన్ని బొంకడం కానీ, అది చేయడం కానీ, ఇది చేయడం కానీ చేయకూడదు. నేను చెప్పానని చెప్పేసి అటు చెప్పడము, చెప్పలేదని చెప్పి అటు చెప్పడము, ఇవన్నీ బ్లఫింగ్ అనేది సేఫ్టీలో పనికిరాదు. చేస్తే పని చేయాలి, చేయకపోతే వాలంటీర్కి అంతే తప్ప దీంట్లో బ్లఫింగ్ చేస్తాను, నేను చెట్ల కింద పంటాను అంటే మటుకు ఈ జాబ్ చాలా మీకు ఈ ట్రాక్ రుణపడి ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రాణం కూడా, ఈ ట్రాక్ మీద పోయే ప్రతి ప్రాణం కూడా మీ చేతిలో ఉన్నది. అంతమంది ప్రాణాలు మీరు కాపాడుతున్నారు అంటే ఒక బోర్డర్లో ఉన్న ఇది కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా అంతగా లేకపోవచ్చేమో కానీ దేశాన్ని కాపాడవచ్చు. కానీ అంతకంటే మీరు దేశంలో ఉన్న చాలా మంది కోట్ల ప్రజల యొక్క ప్రాణాలను కూడా మీరు కాపాడుతున్నారు.
లాస్ట్గా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ చెప్పే ప్రతి విషయం కూడా మీరు నేర్చుకొని మీ ట్రాక్ మీద ఇంప్లిమెంట్ చేసి దాంట్లో ఎక్కడైనా బాధలు వస్తే ఆ బాధల్ని మాతో పంచుకొని మంచి పేరు తెచ్చుకుంటారని, మీరు మంచిగా డెవలప్ అవుతారని, మీకు ఎన్నో ప్రమోషన్లు రావాలని, మంచి ప్రమోషన్లు రావాలని నేను కోరుకుంటున్నాను.